Hello, good evening and welcome to paper number 4, explanation for IBPS Clerk Mains General Awareness section. The first part of the paper 4, which deals with banking and finance. So let's go ahead and start off this question now. The Reserve Bank of India has decided to help banks as a temporary measure by providing additional liquidity support called LAF. LAF అంటే ఏంటని అడిగారు, దట్ ఈస్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఇలా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది డైలీ వచ్చే లిక్విడిటీ మిస్ మ్యాచెస్ని ఆ బ్యాంకులు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం కోసం వాడే ఒక విండో. ఆ LAFలో భాగంగానే రెపో అండ్ రివర్స్ రెపో అనే కాన్సెప్ట్స్ని బ్యాంక్ వాళ్ళు వాడతారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఆల్ ఆఫ్ దెమ్. ఓపెన్ ఇన్ఫ్లేషన్, సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంది, అందరికీ తెలుసు, గవర్నమెంట్కి కూడా తెలుసు, కానీ వాళ్ళు దాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా వదిలేశారు, మార్కెటే దాని అంతటా సర్దుకుంటుందని. అలాంటి ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాం. అలా కాకుండా గవర్నమెంట్ బలవంతంగా రేట్లను దింపే ప్రయత్నం చేసింది అనుకోండి, రేషన్ షాపుల ద్వారా. ఇంకో ఆ మధ్యకాలంలో ఉల్లిపాయలు బాగా కేజీ 60 రూపాయలు 65 రూపాయలు అమ్మిన రోజుల్లో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, సివిల్ సప్లైస్ తరఫున రైతు బజార్లో పెట్టి కేజీ 20 రూపాయలకు అమ్మారు. సో అట్లా చేశారనుకోండి, బలవంతంగా రేట్లను దింపే ప్రయత్నం, అదని సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అనే పేరుతో పిలుస్తాం. తర్వాత కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో వాడి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల పెరిగిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని రేట్లు పెంచి మన మీద వదిలేడు, దట్ ఈస్ కాస్ట్ పుష్. డిమాండ్ పుల్ అంటే మనమే డిమాండ్ పెంచి ఒక ప్రోడక్ట్కి మన దగ్గరికి రేట్లు మనం లాగాం, అంటే మనమే పెంచాం రేట్లని డిమాండ్ పెరగడం వల్ల, దట్ ఈక్వల్ ఇస్ డిమాండ్ పుల్. ఇప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫస్ట్ రోజు సినిమా చూడాలి, 200 సీట్లే ఉన్నాయి, 500 మంది ఉన్నారు, జనాలు ఏం చేస్తారు, డిమాండ్ పెరగడం వల్ల 100 రూపాయల టికెట్ని 500 పెట్టుకుంటారు, దట్ ఈస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో మనం క్రియేట్ చేసాం దాన్ని. కాస్ట్ పుష్ అంటే సినిమా థియేటర్ వాడికి రేట్లు పెరిగాయి, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, దాంతో వాడు 100 రూపీస్ టికెట్ 125 చేశాడు అనుకోండి, దట్ బికమ్స్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అది తేడా. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ టోటల్ వాల్యుయేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్ అసెట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ టెక్నికలీ నోన్ యాజ్ ఏంటి, ది మార్కెట్ క్యాపిటలైజేషన్. No, the process of total valuation of the financial capital assets. Financial capital assets is the market capitalization. Now, market capitalization అంటే మామూలుగా మనం మాట్లాడాలంటే స్టాక్ మార్కెట్స్ వాళ్ళ భాషలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ యువర్ నంబర్ ఆఫ్ షేర్స్ విచ్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఇంటూ పర్ షేర్, అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్ ఇవాళ వేస్తే దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే పేరుతో పిలుస్తాం. సో ఒక కంట్రీలో ఉన్న మొత్తం ఫైనాన్షియల్ అసెట్స్, అది చదవండి సరిగ్గా క్వశ్చన్లో, మొత్తం అసెట్స్ కాదు, ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ షేర్స్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బాండ్స్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిబెంచర్స్, ఇలాంటి ఉండని ఫైనాన్షియల్ అసెట్స్ అంటాం. ఈ ఫిజికల్ అసెట్స్ అమ్మ, అంటే స్టాక్ కానీ ప్రొడక్షన్ కానీ లేకపోతే మెషినరీ కానీ అలాంటి వాటిని ఫిజికల్ అసెట్స్ అంటాం మనం. సో డొమెస్టిక్ ప్రోడక్ట్లు అంటే జీడిపి కానీ ఎన్డీపీ కానీ ఇవన్నీ ఫిజికల్ ప్రొడక్ట్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్స్, దే ఆర్ నాట్ అబౌట్ దీస్ ఫైనాన్షియల్ అసెట్స్. సో ఇది ఫైనాన్షియల్ అసెట్స్ గురించి వాల్యుయేషన్ గురించి అడిగారు, సో అందుకని దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, ద ప్రాసెస్, I mean, very often we see or read about SEZs in papers. What is the purpose of SEZ? నేను చెప్పినట్టుగా ఒకటి టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్, రెండోది టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు SEZ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక ఏరియాని నేను SEZగా డెసిగ్నేట్ చేశాను అనుకోండి, దట్ బికమ్స్ ఎ ఫారెన్ టెరిటరీ, అంటే దట్ ఈస్ నాట్ గవర్న్ బై ది ఇండియన్ లేబర్ లా, ఇవన్నీ దానికి అప్లికబుల్ కావు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్స్ టైప్ అనమాట అది. సో సెజ్లో నేను ఒక కంపెనీ సెటప్ చేశాను అనుకోండి, నాకు చాలా తక్కువ రేటుకి ల్యాండ్ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వడం, అలాంటివన్నీ చేస్తారు. నాకు ట్యాక్స్ బ్రేక్స్ కూడా ఇస్తారు, ట్యాక్స్ హాలిడేస్ అవి కూడా. బట్ ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఏమి లేనివాడు ఒక పెన్నుని దిస్ పెన్ 10 రూపీస్కి తయారు చేస్తున్నాడు అనుకుందాం, సెజ్లో వాడు ఏం చేస్తాడు తెలుసా, దీన్ని 5 రూపీస్కి చేయగలుగుతాడు, ఎందుకంటే వాడికి బెనిఫిట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి. అయితే సెజ్లో తయారు చేసిన ప్రోడక్ట్ కెనాట్ బి సోల్డ్ ఇన్ ది డొమెస్టిక్ మార్కెట్, దాట్ హ్యాస్ టు బి కంపల్సరీలీ ఎక్స్పోర్టెడ్. ఎక్స్పోర్ట్ టార్గెట్స్ అవి ఉంటాయి. సో ఆ ఎక్స్పోర్ట్స్ని పెంచి డాలర్ సంపాదించే ఉద్దేశంతో, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో సెజ్ అనే కాన్సెప్ట్ని వాడతారు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద టర్మ్ SLR as used in the banking అని అడిగారు. SLR అంటే ఏంటి, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాం. SLR విచ్ యు నో, CRR, SLR ఇవన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్, when the common people of a nation start getting very high salary or wages, the consumption of goods like eatables and white goods also increasing, this situation brings what type of inflation? ఇందా చెప్పానుగా, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. మన చేతిలో డబ్బులు ఎక్కువైపోయి మార్కెట్లో లేని వస్తువులను ఎక్కువ పెట్టి కొనేయాలని ప్రయత్నం చేస్తే దెన్ ఇట్ కాజెస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. Which of the following decisions taken by RBI will promote the concept of financial inclusion in the country? Financial inclusion అంటే చెప్పాను కదా, ప్రతి ఫ్యామిలీలో ప్రతి అడల్ట్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అన్నదాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తే ఆ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఫస్ట్ది బిజినెస్ కరెస్పాండెంట్స్, బ్యాంకు మిత్రాలు అంటారు కదండి, బిజినెస్ కరెస్పాండెంట్స్ని అపాయింట్ చేయడం ద్వారా వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని రూరల్ ఏరియాలోకి తీసుకెళ్తారు, దానివల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతుంది. టు కలెక్ట్ రీజనబుల్ సర్వీస్ ఛార్జెస్ ఫ్రమ్ ది కస్టమర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ ఫర్ ప్రొవైడింగ్ ది సర్వీసెస్. ఇప్పుడు జీరో అకౌంట్లు ఉన్నారనుకోండి, అదే కదా అది జీరో బ్యాలెన్స్ అకౌంట్, నో ఫ్రిల్స్ అకౌంట్లు అవి.
జన్ధన్ యోజన. సో వితౌట్ యూ పేయింగ్ ఎ సింగిల్ రూపీ యూ ఓపెన్ అన్ అకౌంట్. ఒకవేళ ఛార్జెస్ వసూలు చేసినా కూడా చాలా మినిమంగా ట్రాన్స్పరెంట్గా వసూలు చేస్తారు, హిడెన్ ఛార్జెస్ అవి లేకుండా. అలాంటివి చేయడం వల్ల ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతుంది కంపారిటివ్. సో బోత్ 1 and 2. నెక్స్ట్, బ్యాంక్ రేట్ అంటే ఏంటి అని అడిగారు. బ్యాంక్ రేట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్బీఐ కలెక్ట్స్ ఆర్ ఆర్బీఐ యూజెస్ టు రీడిస్కౌంట్ ది ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్. అంటే ఇప్పుడు కమర్షియల్ బ్యాంకు కొంత లాంగ్ టర్మ్లో డబ్బులు అవసరం అయ్యి, ఇప్పుడు ఎల్ఏఎఫ్ రెపో అండ్ రివర్స్ రెపో ఆర్ ఫర్ 1 day డైలీ మిస్ మ్యాచ్ ఆఫ్ లిక్విడిటీ, అంతకంటే ఎక్కువ మేబీ 1 month 2 month 3 months కోసం డబ్బులు అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర రీడిస్కౌంట్ చేసుకుంటాయి. ఎంత రేటుకి రీడిస్కౌంట్ చేసుకుంటాయి అని చెప్పేదాన్ని బ్యాంక్ రేట్ అంటారు. సో బ్యాంక్ రేట్ అండ్ ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, both of them will always remain the same because both of them are penal rates, though used for different purpose. So bank rate is the rate of interest which RBI charges to rediscount the eligible government securities from banks. దాన్ని బ్యాంక్ రేట్ అంటారు. నెక్స్ట్, అగ్రికల్చర్ టర్మ్ లోన్ ఈజ్ రీపేడ్ అవుట్ ఆఫ్ నెట్ ఇంక్రిమెంటల్ ఇన్కమ్. సో ఆయనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఒక ఫార్మర్కి, ఆ వచ్చిన ఇంక్రిమెంటల్ ఇన్కమ్లో నుంచి కొద్ది కొద్ది కట్ చేస్తూ పే చేసేదాన్ని అగ్రికల్చర్ టర్మ్ లోన్ అంటాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ సబ్ ప్రైమ్ క్రైసిస్. ఇదివేనండి, 2009-2008 ప్రాంతంలో వరల్డ్లో బిగ్గెస్ట్ రెసెషన్ వచ్చింది. ఇప్పటికి కూడా ప్రపంచం దాని నుంచి బయటపడలేదు. పెద్ద పెద్ద బ్యాంక్స్, లీమన్ బ్రదర్స్ లాంటి వాళ్ళు, బేర్ అండ్ స్టర్న్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ దివాలా తీశారు యూఎస్లో. అది రావడానికి ప్రధానమైన కారణం ఇదే, సబ్ ప్రైమ్ లెండింగ్. ఇంతకుముందు బీపీఎల్ఆర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, మీకు తెలుసు, బ్యాంక్ బెంచ్ మార్క్ బ్యాంక్ ప్రైమ్ లెండింగ్ రేట్ అని. ప్రైమ్ కస్టమర్స్ అంటే మంచి క్రెడిట్ హిస్టరీ ఉంది, వాళ్ళకి రీపే చేయగలిగిన క్యాపబిలిటీ ఉంది. అలాంటి కస్టమర్స్కి నేను ఎంత పర్సెంటేజ్కి ఇంట్రెస్ట్ ఇస్తే దట్ యూ కాల్ ఇట్ యాస్ ప్రైమ్ లెండింగ్ రేట్. సబ్ ప్రైమ్ అంటే వాళ్ళ కేటగిరీ కాదు, దానికంటే ఓ స్టెప్ కింద. అంటే వీళ్ళు ఇంతకుముందు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన క్రెడిట్ హిస్టరీ ఉండడము, లేదు వీళ్ళు పెడుతున్న అసెట్ కంటే మనం ఇచ్చే లోన్కి వాల్యూ ఎక్కువ ఉండడం, అలాంటివి జరిగిన సందర్భాల్లో కూడా రిస్క్ తీసుకొని మనం లోన్లు ఇచ్చామనుకోండి, దోస్ పీపుల్ కమ్ అండర్ ది సబ్ ప్రైమ్ కేటగిరీ. వాళ్ళకి లోన్లు ఇచ్చారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు, బ్యాంకులు ఇవ్వాలి తీసి, అది సబ్ ప్రైమ్ అంటే. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి, ఆల్ ఆఫ్ దెమ్. వాట్ ఈస్ ఫ్యూచర్ ట్రేడింగ్ అని అడిగారు. ఫ్యూచర్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ఫార్వర్డ్స్ తెలుసు కదా. ఇప్పుడు ఉదాహరణకు నేను ఏం చేశానంటే, కాటన్ సీజన్. సో కాటన్ అనేటప్పటికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇంకొక అతను ఒక అగ్రిమెంట్కి వచ్చాం. ఏమని, 1 month తర్వాత నీ దగ్గర నేను 100 kgs ఆఫ్ కాటన్ కొంటాను at 10 rupees per kg. అతను ఏం చెప్పాడు నాకు, నీకు 1 month తర్వాత 100 kgs ఆఫ్ కాటన్ నేను అమ్ముతాను at 10 rupees per kg. సో ప్రీ డిటర్మిన్డ్ అమౌంట్, అది ఇన్ సెన్స్ వెయిట్, ప్రీ డిటర్మిన్డ్ రేట్, ప్రీ డిటర్మిన్డ్ టైంలో ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటో తెలుసా, నేను కాటన్ కొంటానని కదా చెప్పాను. అంటే నా ఉద్దేశం ప్రకారం 1 month తర్వాత కాటన్ రేటే 15 rupees ఉంటుంది, కానీ నేను వీడిని 10 rupeesకే కొంటాను లాక్ చేశా. వాడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా, 1 month తర్వాత కాటన్ రేటే 7 rupeesకి వస్తుంది per kg, కానీ నేను 10 కొంటా అన్నా కదా, అందుకని నాకు అడ్వాంటేజ్ అని వాడు అనుకున్నాడు. జస్ట్ లైక్ బెట్టింగ్ లాగా. ఇందులో ఎవడో ఒకటి గెలుస్తుంది, గెలిచిన వాడికి లాభం వస్తుంది, రెండో వాడికి నష్టపోతాడు. దాట్ యూ కాల్ ఇట్ as ఫ్యూచర్ ట్రేడింగ్. సో దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలి మనం అంటే, ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties టు బై అండ్ సెల్ అన్ అండర్లయింగ్ అసెట్ ఇన్ ది ఫ్యూచర్ at a predetermined price. Which of the following correctly describes the concepts of nuclear bank floated by IAEA, International Atomic Energy Agency? వాళ్ళు ఒక వియన్నాలో హెడ్ క్వార్టర్స్ కదా వీళ్ళకి. న్యూక్లియర్ బ్యాంక్ అని దాన్ని తయారు చేశారు. లో ఎన్రిచ్డ్ యురేనియం ఉంటుంది దాంట్లో. అది ఎందుకు క్రియేట్ చేశారు, ఎందుకని క్రియేట్ చేశారు అంటే, ఇట్ హెల్ప్స్ ది మెంబర్ నేషన్స్. ఇప్పుడు ఎవరైతే న్యూక్లియర్ మెంబర్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కనుక ఉన్న యురేనియం రిజర్వ్స్ పడిపోయి స్టేజ్ వస్తే వాళ్ళకి ఇమీడియట్గా ఎమర్జెన్సీలో హెల్ప్ చేయడం కోసం ఈ న్యూక్లియర్ బ్యాంక్ని క్రియేట్ చేశారు. Next, one of the major emphasis of Basel II is that banks should have what? Adequate capital adequacy ratio. దీని గురించి ఆల్రెడీ చెప్పా, CRAR, CAR అంటారు దీన్ని. ది బ్యాంక్ ఆఫ్ కల్కటా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ were merged in 1921 to form what? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఫామ్ చేశారు. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తర్వాత SBI అయింది 55లో. ది పీరియడ్ ఆఫ్ ది 12th 5-year ప్లాన్ ఎప్పుడు, 2007 to 2012. జస్ట్ సెకండ్, 12th 5-year ప్లాన్ కదా అడిగారు. 12th 5-year ప్లాన్ ఇస్ 2012 to 2017 నడవాలి. కానీ దాన్ని నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ మధ్యలో తీసేశారు కదా, సో దాంతో ఆ ప్లాన్కి అక్కడ బ్రేక్ చేశారు. సో మామూలుగా అయితే 2012 నుంచి 2017 దాకా ఉండాల్సింది 12th 5-year ప్లాన్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఈజ్ అ టైప్ ఆఫ్ రిస్క్ ఆఫ్ వాట్ అంటే, మార్కెట్ రిస్క్. ఇందా చెప్పాక ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఒకటికి లాభం రావచ్చు, ఇంకోటికి నష్టం రావచ్చు, తగ్గితే ఒకటికి లాభం రావచ్చు, ఇంకోటికి నష్టం రావచ్చు. అలాంటిదని యూ కాల్ ఇట్ as మార్కెట్ రిస్క్ అంటాం. బికాస్ దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్, దట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది మార్కెట్ టు డిసైడ్ అని అర్థం. క్రెడిట్ రిస్క్ అంటే తెలుసు కదా మీకు, నేను లోన్ ఇచ్చా వెనక్కి రాలా,
అదొక రిస్క్. సో బిగ్గెస్ట్ రిస్క్ ఇదే బేసల్లో, క్రెడిట్ రిస్క్. మూడోది ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అంటే నా బ్యాంక్ ఇంటర్నల్ ఆపరేషన్స్లో ఎక్కడ ఇన్ఎఫిషియన్సీ ఉంది, దానివల్ల బ్యాంకుకి రిస్క్ వస్తే దట్ యూ కాల్ ఇట్ ఇస్ ఆపరేషనల్ రిస్క్ అంటాం. ఇది చాలా రిస్క్లు ఇవి. ఎకనామిక్ రిస్క్ అని ఉంటుంది. ఎకనామిక్ రిస్క్ అంటే మార్కెట్ భూమిలో ఉందనుకోండి, బాగానే ఉంటుంది. ఒకసారిగా మార్కెట్ బస్ట్ అంటే ఇన్ సెన్స్ రెసిషన్లోకి వచ్చింది అనుకోండి, దెన్ యూ స్టార్ట్ ఫేసింగ్ ప్రాబ్లమ్. అలా దట్ యూ కాల్ ఇట్ ఇస్ ఎకనామిక్ రిస్క్ అంటాం. అలా చాలా రిస్కుల్లో ఇది ఒకటి మేనేజీరియల్ రిస్క్ ఉంటుంది. Which bank was earlier called the Imperial Bank of India? That is SBI, as I told you. India's largest commercial bank ఏది అని అడిగా, that is SBI by all means. The monetary policy of India is announced by RBI, prerogative of RBI, the governor of RBI. Which of the following rates is not decided by the RBI? Income tax rate. Income tax the RBI సంబంధించి, that is fiscal policy, that is not monetary policy. Bank rate of RBI is also known as discount rate or re-discount rate. ఇందా చెప్పాను ఆల్రెడీ. The limitation of CRR of RBI, that is 3% to 15%. ఇది గుర్తుపెట్టుకోండి. సిఆర్ఆర్ ఎప్పుడు కూడా 3% కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు, 15% కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఇది ఆర్బీఐ పెట్టిన రూల్, 3% 15%. ది ఏపెక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్ ఎవరు? ఈజ్ ఆర్బీఐ. ఇది గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ మార్కెట్కి ఎపెక్స్ ఎవరు అంటే సెబీ, మనీ మార్కెట్కి ఎవరంటే ఆర్బీఐ. ఇఫ్ ది సిఆర్ఆర్ ఈజ్ లోవర్డ్ బై ఆర్బీఐ, దెన్ వాట్ హ్యాపన్స్? దెన్ ది క్రెడిట్ క్రియేషన్ విల్ ఇంక్రీజ్. అంటే బ్యాంకుల దగ్గర పెట్టుకోవాల్సిన రిజర్వ్ తగ్గుతుంది, లోన్గా ఇచ్చే అమౌంట్ పెరుగుతుందని అర్థం. Which of the following banks merged with Punjab National Bank in 93? That is New Bank of India. So New Bank of India 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ కదా ఫస్ట్లో, అందులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే లాస్ వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్లోకి మర్జ్ చేశారు. అందుకనే 19 నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో దట్ ఈస్ అబౌట్ పేపర్ నెంబర్ 4 as far as banking and finance questions are concerned. Thank you.